నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'వెలుగు' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. 'వెలుగు' బ్యానర్ ఐటెమ్‌గా ఆర్థిక సూర్యుడికి అశ్రు నివాళి, మన్మోహన్ సింగ్ యాదిలో యావత్ దేశం, ప్రపంచ దేశాల్లోని నేతల సంతాపాలు, ఢిల్లీలోని నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు. మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక. నేడు ఉదయం 9:30 ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్కు నుంచి అంతిమ యాత్ర. ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. దేశం మహోన్నత నేతను కోల్పోయిందని కేంద్రం కేబినెట్ చెప్పింది. జనవరి 1 వరకు సంతాప దినాలు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలు అవనతం చేశారట. మొత్తానికి ఆర్థిక సూర్యుడికి ఆశ్రయ ఒక విధంగా దేశమే ఒక విలువైన వ్యక్తిని, మేధావిని కోల్పోయినట్టు. ఈ దేశం మొత్తం ఆర్థిక రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు 1991లో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఆయన వేసిన ఎత్తుగడలు, ఆయన వేసిన నిర్మాణాలు, ఆయన వేసిన ప్రతి అడుగు ఇవాళ ఉపయోగపడదు మనకి. ఆయన ఆలోచన ప్రతిదీ ఇవాళ భారతదేశ ఆర్థిక రంగంలో ఉంది. ఇవాళ భారతదేశ ఆర్థిక రంగం ప్రపంచంలో నిలబడ్డది అంటే, ప్రపంచంలో నిలబెట్టారు అంటే అది ఒక్క మన్మోహన్ సింగ్కే సాధ్యమైంది. ఆయన లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదు. భారత ఆర్థిక వ్యవస్థకి మన్మోహన్ సింగ్కి అవినాభావ సంబంధం ఉంది, విడదీయరాని సంబంధం ఉంది. అట్లాంటి మేధావిని కోల్పోయింది. దాంట్లో ఈరోజు 11:45 నిగంబోధులో అంత్యక్రియలు ఉన్నాయట, అధికారిక లాంఛనాలతో. మన్మోహన్ సింగ్కి ప్రపంచంలోని నేతల సంతాపాలు తెలిపారట. ప్రధాని, రాష్ట్రపతి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇట్లా అందరూ. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విచారకరం, ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ నుంచి, ఈ తెలంగాణ రాష్ట్రం 70 సంవత్సరాల 65 సంవత్సరాల ఉద్యమానికి విలువిచ్చి, తెలంగాణ ఆత్మగౌరవం విలువను కాపాడి తెలంగాణ ఏర్పాటు చేసిన చరిత్ర మన్మోహన్ సింగ్ గారిది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరిలో బిల్లు ప్రవేశపెట్టారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో కూడా బిల్ పాస్ అయింది. అంటే ఆయన ఆధ్వర్యంలో ఈ దేశానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు చేసే చరిత్రలో అది చరిత్ర చెరిపేది కాదు, అది చెరపడానికి కూడా రాదు. అట్లాంటి నాయకుడు చనిపోతే కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ నాదనడు, నేనే ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినాడు, చావు నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చింది నేను తెలంగాణ అనడు. అట్లాంటి వ్యక్తి ఇలా ఫామ్ హౌస్లో పడుకోపోతే పోయి ఢిల్లీలో నివాళులర్పిస్తే తప్పింది? తప్ప అదేమన్నా? మీరు ఇలా కేసీఆర్ గారు పోయి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తే 4.5 కోట్ల మంది ప్రజలు నివాళులు అర్పించిన విలువ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు, అది వేరే విషయం. కానీ మీరు ఒక ఉద్యమానికి ఐకాను, మీరు ఉద్యమ నాయకుడు. ఎంత కాదనుకున్నా, ఏ పార్టీ కాదన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే ఒక పార్టీ పెట్టి ఉద్యమాన్ని చేశారు, పొలిటికల్ రాజకీయ సమీకరణ చేశారు. దాంట్లో డౌటే లేదు. అందులో ఆ ఉద్యమానికి ఒక ఊపిరి పోశారు. కానీ మీరు ఇవాళ ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు. ఒక గంట సేపు ఢిల్లీ పోయేస్తే తప్పేంది? తప్ప ప్రపంచ దేశాల నుంచి వచ్చి నివాళులు అర్పిస్తారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయి నివాళులు అర్పించాడు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, ఆంధ్రప్రదేశ్ని పార్టీని చంపుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ నాయకులు పోయారు, పక్క రాష్ట్ర నాయకులు పోయారు, నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో నాయకుడు ఆయన. అయినా కానీ కూటమిలో పార్టీలు ఈ లెక్కలు లేకుండా ఆయన పోయి నివాళులు అర్పించడం ఉందాతనం కాపాడు. రేవంత్ రెడ్డి కూడా పోయిండు, వాళ్ళ పార్టీ ప్లస్ ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి హోదాలో పోయిండు. ఇలా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఉద్యమ పార్టీ నాయకుడు, ఉద్యమాన్ని నడిపించిన ఆయన, నేనే తెలంగాణ తెచ్చిన అంటాడు. ఇచ్చిన ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చిన వ్యక్తి ఇవాళ చనిపోతే ఒక అపర మేధావి ఆయన. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత ఏది మీరు తీసుకుంది? ఇలా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పోయి నివాళులు అర్పిస్తే ఆ గౌరవం తెలంగాణకు దక్కేది. ఓహో, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ వ్యక్తులు అంటే తెలంగాణ సంస్కారం ఇదని తెలిసేది. ఇలా నిజంగానే కేసీఆర్ పోకపోతే, నివాళులు అర్పించకపోతే అది ఒక రకంగా సంస్కారం లేనట్టే ఇది. అది తెలంగాణ కంట కడతారు. రేపు కేటీఆర్ పోతాడు. కేటీఆర్ పోవచ్చు, కవిత పోవచ్చు, ఇంకోళ్ళు పోవచ్చు, హరీష్ రావు పోవచ్చు. కానీ పోవాల్సిన వ్యక్తి, వెళ్ళాల్సిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. ఏమవుతుంది? ఓ 2 గంటలు ఢిల్లీ పోయేస్తే ఏమన్నా కొంపల మునుతియా? ఇది ముమ్మాటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెలంగాణ సమాజానికి. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోయి నివాళులు అర్పించాలా, అల్పించినట్టు అయిద్ది అది. ఎందుకంటే ఆయన ఆషామాషి కాదు,
ఉద్యమకారుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. మరి ఏం సమాధానం చెప్తారు రేపు తెలంగాణ సమాజానికి? అరే అసెంబ్లీకి రావు, బయట మాట్లాడవు. అరే కడాన ఇవాళ మన్మోహన్ సింగ్ లాంటి మేధావి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిండు. ప్లస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ప్రధానమంత్రి. మీరు పోయి నివాళులు అర్పించకపోతే ఏముంటుంది అసలు? అది దేశం ప్రపంచ దేశాల్లో నేతల సంతాపాలు తెలిపారు, కానీ మన దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న ఆయనకు తీరట్లే అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడింది. ఇది ఒక వార్త. ఇంకోటి, అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట, ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కారు చర్యలు. ఏం అడ్డుకట్ట? మట్టితోని పోతారా కట్ట? ఈ అడ్డుకట్టలని ఉడితే తెంపుకొని పోతారు వాళ్ళు. అడ్డగోలు ఫీజులు కట్ట అడ్డుకట్టేస్తారట. ఏది తెలంగాణలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పైన మీరు అడ్డుకట్టలు కాదు, సిమెంట్ కాంక్రీట్ కట్టినా తెంపుతారు వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఒక రకంగా ఆధిపత్యం చెలాయిస్తారు ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు. చిన్న చిన్న స్కూళ్ళు అంటే గ్రామాల్లో ఉన్నది వేరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక విద్యా వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుంటారు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ళు. మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు అడ్డుకట్టలు అయితే ఆగుతాయి? ఏం కట్టలు? ఎన్నిసార్లు ఇలా కట్టలు చాలా ప్రభుత్వాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు పోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయిండు, కేసీఆర్ 10 ఏళ్ళు పోయిండు. అడ్డుకట్టలు ఎప్పుడు వేసిన కట్ట తెగటం తప్ప ఆగిన కట్టే లేదు ఇంతవరకు. తెగే కట్టలు వేస్తారు, ఎందుకంటే వేసినట్టు అనిపించాలి, తెగాలి. ఏం చేస్తారు? పొయ్యే బాగా వరద గట్టికి పోతుంది, లూజు మట్టి పోతే ఆగుతుంది. ఇక అట్లే ఉంది కథ. వరద అంటే ఫీజులు ఇబ్బడమబ్బడగా లక్షలలో ఫీజులు వేస్తాట. నువ్వు గట్టే కట్ట ఏడాగిద్ది. కట్టడం కాదు కావాల్సింది, జైలు గోడలు కట్టాల. జైలు గోడలు, జైలు ఓచలు లెక్క గట్టిగా స్ట్రాంగ్ కడితే అప్పుడు మీరు గట్టే కట్టలు ఆగుతాయి. తీసిపోయి ఒక జైల్లో వేయాలి. వేస్తారా మీరు? ఆ దమ్ము గట్స్ ఉన్నాయి మీకు? ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది వస్తూనే ఉంటుంది. ఇక జూన్ 12 జూన్ వస్తుంది అంటే ఏప్రిల్ మార్చి నుంచే ఫీజులకు అడ్డుకట్ట, ఫీజుల పైన ఆలోచిస్తుంది. ఏంది ఆలోచించేది? మీ ఆలోచన ఎప్పుడన్నా అమలైందా? ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. అడ్డుకట్ట వేస్తారట. ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు, చట్టం తెచ్చేసిన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్, స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్తో సమావేశాలు, ప్రాంతాలు, స్కూళ్ల వారీగా కేటగిరీలు, క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలన్న ఆలోచన వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక. మొత్తం అట ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చట్టం తెచ్చే ఆలోచన చేస్తున్నారు, యోచన. ఇది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇది ఏమైందో తెలుసా? పేరెంట్స్ కూడా అలవాటు అయిపోయింది. ఓహో, స్కూల్ ఇంకొక 6 నెలలు స్టార్ట్ అయితే కనుక వార్తలు వస్తూనే ఉంటాయి, ఫీజు రెగ్యులేషన్ అని. విద్యార్థి సంఘాలు ఒక ధర్నాకు పిలిపిస్తాయి, నిరసన వ్యక్తం చేస్తారు. అది ఆడనే అవుతుంది, ఇది ఎండ్ అయింది. ఈ అట్లా ఎంఈఓలు పోయి తనిఖీ ఇప్పుడు మరి కూడా చేస్తాను. ఇప్పుడు కూడా చేసేది ఎంఈఓలే. రెగ్యులేషన్ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చేది, పర్మిషన్ ఇచ్చేది ఎంఈఓలు, డీఓలే. తనిఖీలు లేకనా? తనిఖీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉట్టి తనిఖీలు. అరే పుస్తకాలు అమ్మొద్దు, యూనిఫామ్లు అమ్మొద్దు స్కూల్లో అని డైరెక్ట్గా చట్టం చెప్తుంది. పుస్తకాలు, యూనిఫామ్లు నారాయణ, శ్రీ చైతన్య లాంటి వాళ్ళు స్టోర్ పెట్టి అక్కడే అమ్ముతున్నారు. అమ్ముతున్నారు అనే విషయం పేరెంట్స్, విద్యార్థి సంఘాలు కంప్లైంట్ చేస్తే ఎంఈఓ అక్కడ కాపులా ఉండి అమ్మిస్తండి ఇవాళ. అమ్మిస్తున్నారు. ఎందుకు అమ్మిస్తున్నారు అనాల్సి వస్తుందంటే కంప్లైంట్ చేస్తే రారు, పట్టుకోరు, కేసు పెట్టరు. అంటే అమ్మిస్తున్నట్టే కదా. మీకు తెలిసి మీరు కళ్ళతో చూసి మళ్ళీ మీరేం అడ్డుకట్టలేస్తారు. ఫీజులు విడిగా దోపిడీ చేస్తారు. ఎవడన్నా అడ్డుకట్ట వేసిండా? ఇదంతా ఉత్తదే ట్రాష్. ఇది అయ్యేది కాదు, అడ్డుకట్ట పడేది కాదు. 20,000 నుంచి 5 లక్షల దాకా ఫీజు ఉందట. అది అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య అంటే డబ్బులు లెక్క పెట్టే మిషన్లు ఉంటాయి కదా, మిషన్లు పెట్టి లెక్కేసుకుంటున్నారు డబ్బులు. అది కనపట్టలేదా గవర్నమెంట్కి? ఐఏఎస్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి, కమిషనర్ నుంచి కింద ఉన్న ఎంఈఓ వరకు అందరికీ తెలుసు. మిషన్ పెట్టి, క్యాష్ కౌంటర్ పెట్టి, ఏది బిజినెస్ చేసేటోళ్ళు పెడతారు కదా క్యాష్ కౌంటర్ బ్యాంకులలో. స్కూళ్ళల్లో క్యాష్ కౌంటర్ ఎందుకా? స్కూల్ దేనికి? సర్వీసు. మీరు పెట్టేది ఏంది? స్కూలు సొసైటీ పేరుతో చేస్తారు. సొసైటీ ఏంది? సేవా చేసే సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇవాళ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళన్నీ సొసైటీల పేరుతోనే ఏర్పాటు చేస్తారు. ఆ సొసైటీ ఏ ఉద్దేశంతో పెడతారు? లాభాపేక్ష లేని ఉద్దేశంతోనే మేము విద్యను దానం చేస్తాం అంటారు. విద్యను దానం చేయట్లే, ధనాన్ని సంపాదించుకుంటున్నారు. మిషన్ పెట్టి బస్తాలలో, సిమెంట్ బస్తాల్లో కుక్కొని పోతున్నారు డబ్బులు. ఈ తెలియదు ఎంఈఓలకి, అక్కడ ఉన్న సెక్రటరీ దాకా అందరూ తెలుసు, ముఖ్యమంత్రులు తెలుసు, మంత్రులు తెలుసు. బస్తాలు డబ్బులు పోగేసుకుంటుండ్రు. మళ్ళా తల ఒక్కొక్క పార్టీకి ఒక బత్తా ఇచ్చుకుంటూ పోతాడు. అయిపోయాయి. ఇక అడ్డుకట్ట అని వార్తలు వస్తాయి. ఆ అడ్డుకట్ట పడదు. అసలు కట్టే లేదు. అడ్డుకట్ట ఎక్కడిది? 20,000 నుంచి 5 లక్షల దాకా ఉందట. ఇది అందరికి తెలిసిందే. ఈ ఉట్టిదే, ఇదంతా అయ్యేది కాదు, పోయేది.
కేటీఆర్ నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్కు ఏకపక్షంగా చెల్లింపులు, హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్, అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు 54 కోట్ల బదిలీ. ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కి వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు. కేటీఆర్ అట నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఎందుకు వదిలేస్తున్నట్టు? ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ హైకోర్టులో చెప్పలే. వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు డిసెంబర్ 22 రోజు. డిసెంబర్ 11 హైకోర్టులో వాదనలు జరుగుతుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలను హైకోర్టు చూపించకుండా ఆయనకి బెయిల్ వచ్చేటట్టు చేసి డిసెంబర్ 22 రోజు వచ్చి జనాల పూల్లో జనాల చెవులలో పూలు పెట్టారు. ఇగో మా దగ్గర ఆధారాలనే ఆయన చెయ్యి ఊపినట్టు కాలు ఊపినట్టు అని. మరి ఈ చెయ్యి ఊపింది కాలు ఊపింది హైకోర్టులో ఎందుకు చెప్పలేదంటే సమానం లేదు. ఇప్పుడు కూడా ఇదే కథ చేస్తున్నారు. కేటీఆర్ అట నేరం చేసినట్టు ఆరోపణలు ఇది ఆధారాలు ఉన్నాయట. మరి ఎందుకు ఆగుతున్నట్టు? ఆధారాలు ఉంటే బెయిల్ ఎట్ ఎక్స్టెండ్ అవుతుందో. ఇప్పుడు ఆయన్ని నాటు అరెస్ట్ చేయొద్దని మళ్ళీ 31 దాకా ఇచ్చారు. మొన్న ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం జీపీ అక్కడ? ఏ ఆధారాలు ఎందుకు చెప్పట్లేదు కోర్టుకి? ఇవన్నీ ఏందంటే జనాలను ఫూల్స్ చేయడం తప్ప ఏం లేదు. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రప్రభ. పీసీసీలో భారీ మార్పులు ఉంటాయట. 6 డీసీసీలుగా భాగ్యనగరం అంటే హైదరాబాద్ని 6 భాగాలుగా చేస్తారట. 6 డీసీసీలు వస్తాయట. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి లేదా జగ్గారెడ్డి. 10 జిల్లాల్లో అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, కొత్తగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లట. 10 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని ఎమ్మెల్యేలను పెడతారట. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ వర్గాల నుంచి ఎంపిక, పీసీసీ కూర్పునకు హైకమాండ్ కసరత్తు. దీంట్లో ఒక హైదరాబాద్ని 6 డీసీసీలుగా ఏర్పాటు చేస్తారనేది ఒకటి. ఇంకోటి ప్రచార కమిటీ చైర్మన్ ఇప్పుడు మధు యాష్కి గౌడే ఉండు, మళ్ళీ కంటిన్యూ ఆయన్నే చేయొచ్చు, లేదా జగ్గారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన్నే చేసే అవకాశం ఉందట ప్రచార కమిటీ చైర్మన్గా. నాకు తెలిసి జగ్గారెడ్డికి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు బీసీకి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారు. బీసీకి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం జగ్గారెడ్డికి ప్రచార కమిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు మధు యాష్కి గౌడ్కి ప్రచార కమిటీ ఇచ్చారు బీసీకి. అక్కడ ఓసీ పీసీసీ ఉంటే బీసీకి ఇది ఇచ్చారు. ఇప్పుడు బీసీ పీసీసీ ఉన్న కాబట్టి ఈ ఇది ప్రచార కమిటీ జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టే కొంత అర్థమవుతుంది మనకి. సర్కారుకు తప్పదు గుణపాఠం, 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే, లేకపోతే ఎన్నికలు జరగనేము. స్థానిక రిజర్వేషన్లు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జనవరి 3న ఆందోళనలు. కుల సంఘాల సమావేశంలో నిన్న కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ దాదాపు ఒక 30-35 బీసీ సంఘాలతోని మీటింగ్ పెట్టారు. జనవరి 3న ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బీసీలకి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక ఉద్యమాన్ని తీసుకుంటున్నాం, అందరు రావాలి, సంఘీభావం తెలపాలి. దాంట్లో అని చెప్పారు సినిమా చూపిస్తానంటున్నారు డిసెంబర్ 3 70 ఎంఎంలో చూపిస్తారట రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. సినిమా అనేది జనవరి 3 చూస్తారు. ఎట్లా మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయరు, ఎట్లా మీరు 42% హామీ ఇచ్చి అమలు చేయరు, అమలు చేయకుండా ఎన్నికలకి ఎట్లా పోతారో నేను చూస్తా అంటారు. మరి ప్రభుత్వం అయితే ఎక్కడ చెప్పలే 42% అమలు చేయకుండా మేము ఎన్నికలకు పోతాం అని చెప్పలేదు. కానీ సంక్రాంతికి నోటిఫికేషన్ అంటున్నారు, కానీ చర్యలు అయితే ఏం లేవు. ఈ చర్యలు చూస్తుంటే అనిపిస్తుంది అట్లా అని. మొత్తానికి అయితే ఒక పిలిపిచ్చారు, సర్కారుకి అయితే గుణపాఠం చెప్తారట. పుష్ప బెయిల్ పిటిషన్ కూడా 30కి వాయిదా పడ్డది, కేటీఆర్దే 31కి వాయిదా పడ్డది. ఇద్దరిది పక్క పక్కనే, కింద ఆయన పైన వేసిండు, ఆయన కింద వేసిండు. మధ్యంతర ఉత్తర్వులు పొడిగించారు ఆయనకి, ఈయనకు కూడా 30కి వాయిదా పడదట. రెగ్యులర్ బెయిల్కి వేసుకోండి. సవాలుగా స్థానిక పోరు, అత్యంత క్లిష్టమైన అంశంగా రిజర్వేషన్ల ఖరారు. 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించే యోచన. ముందు గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత నగరపాలక సంస్థలు. సిద్ధమవుతున్న పంచాయతీ ఎన్నికల కార్యాచరణ. వచ్చే నెల 10 నాటికి ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ కార్యాచరణ. సవాలుగా వారిని వాస్తవమే. ఎందుకంటే జనవరి 10 ఎన్నో రోజులు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు, కానీ ఆ రిజర్వేషన్ల కథ ఏదో ఇంకా తెలియదు. మరి డెడికేటెడ్ కమిషన్ ఇంకా నివేదిక ఇవ్వాలి ప్రభుత్వానికి. ఆ నివేదిక ఇవ్వాలి, ప్రభుత్వం గెజిట్ ఇవ్వాలి, దాని తర్వాత రిజర్వేషన్లు అవ్వాలి. ఏం వస్తాయో చూడాలి. మరి ఇది ఎంతవరకు అన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి, అసలు అమలు చేస్తారా లేదా అనే దాని మీద. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. చావకముందే చంపేస్తున్నారట. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ, పేరెంట్స్ని పట్టించుకొని సుపుత్రులు. మలి సంధ్యలో బతుకులు ఆగము, బుక్కెడ బోవకు దూరం అవుతున్న వృద్ధులు. అందరూ ఉన్న అనాథలుగానే జీవనం. కానీ సెల్ ఫోన్ స్టేటస్లో అయితే మై డాడ్ ఈజ్ మై హీరో అట. మై డాడ్ ఈజ్ మై హీరో. మరి హీరోని ఎందుకు గాలికి వదిలేశారు అనేది ఇప్పుడు సమాజం అడుగుతుంది.
ఇంకోటి మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. అన్నీ బాగానే కొటేషన్లు బాగున్నాయి. అమలే బాగలే. ఆచరణ బాగలే. కొటేషన్‌లు స్టేటస్ మీద పెట్టుకొని 10 మంది చూసి మురిసిపోవడానికి గాదు. మీ ఇంట్లో ఉన్న తల్లిని, తండ్రిని కనీసం వాళ్ళకి గావాల్సిన అవసరాలు, వాళ్ళకి గావాల్సిన ఒక ముద్ద పెడుతున్నారా లేదనేది ఇంపార్టెన్సు. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఆస్తి పంచాకనే అంత్యక్రియలు ఫ్రీజర్ బాక్స్‌లోనే తల్లి మృతదేహం అంట. ఆస్తి పంచాకనే అంత్యక్రియలు పక్కన పెడదాం ఫస్టు. ఎంత దారుణమైందంటే మానవత్వం, మానవ విలువలు, రక్త సంబంధ విలువలు, తల్లి కొడుకు సంబంధం, తండ్రి కొడుకు సంబంధం, తల్లి పిల్లల సంబంధం ఎంత దిగజారిపోయినాయంటే తల్లి చనిపోయిందట పాపం. ఇద్దరు కొడుకులట. ఒకడు పెంటారెడ్డి, ఇంకొకడు రామిరెడ్డి అట. నిజామాబాద్ జిల్లా అనుకుంటా. కామారెడ్డి జిల్లా. చనిపోతే ఆమెను అక్కడ పెట్టారట. ఏంది మన సంగతి ఏంటి తేల్దాం, మందు భూములు పంచాయతీ ఉంది. భూములు నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చిందని ఇక అది తేలాకనే, అది రిజిస్ట్రేషన్ అయ్యాకనే ఫ్రీజర్‌లో పెట్టి అంత్యక్రియలు చేస్తా అంటే జనాలు ముక్కు మీద ఏలేసుకున్నారట. ఎటుపోతుంది సమాజం? ఇప్పుడు ఏ పెంటారెడ్డి అయితే, ఏ రామిరెడ్డి అయితే ఆస్తుల కోసం కక్కుర్తిపడి పెంటారెడ్డి అనేటువంటిది రామిరెడ్డి అనే అతను మింగిండా, లేకపోతే రామిరెడ్డిది పెంటారెడ్డి మింగిండా పక్కన పెడితే వాళ్ళిద్దరికి పిల్లలు ఉండుంటారుగా. ఆ పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నట్టు వీళ్ళు? ఓహో! మా నాన్న వాళ్ళ తల్లి చనిపోతే ఆ తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆ పంచాయతీ తెలుసుకున్నాకనే చేయాలి. ఓహో! ఇదే సంస్కారమా, ఇదే సాంప్రదాయం అంటుందని వాళ్ళు తెలుసుకోవాలా రేపు? భవిష్యత్ తరాలు అదేగా చెప్పుకోవాల్సింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే తల్లికి ఒక ముద్ద లేనోడు ఆస్తుల కాడ పంపకాలు. తల్లి బతికున్నప్పుడు మీరు ఆ పోటీలు పడి ఆమె సాదారా? సాధిన పరిస్థితి ఉంటే నిజంగానే పోటీలు పడి ఆమెని మంచిగా చూసిన పరిస్థితి ఉంటే, మంచిగా ఆమెను ఆదరించి ఉంటే ఇక ఈ పంచాయతీ రాదు అసలు. వాళ్ళు ఎంత క్రూయాలిటీ ఉంటేనో తల్లి శవాన్ని పక్కన పెట్టుకొని పంచాయతీ చేస్తానంటే ఎంత క్రూయల్ మైండ్లు ఉన్నాయో అర్థమవుతుంది. అంటే దయచేసి ఇది కాదు కావాల్సింది. ఇంకా గమ్మత్తు ఏందంటే చాలా చాలా కుటుంబాల్లో చాలా పెద్ద ఉన్నతమైన చదువులు చదివి బాగా డబ్బులున్న కుటుంబాలలో కూడా పెంపుడు కుక్కలకి ఇచ్చిన విలువ కూడా తల్లిదండ్రులకి ఇట్లా. పెంపుడు కుక్కలకి. లిటరల్లీ కరెక్ట్ ఇది. ఇవాళ చాలామంది పెద్ద పెద్దోళ్ళలో కుక్కలకి ఏసీ రూములు ఉన్నాయి. కుక్కలకి ఏసీ రూములు ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు కొట్టాలల్లో వేస్తారు. ఏం విలువలు? ఎక్కడ మానవత్వం ఉన్నట్టు? ఏం సందేశం ఇస్తున్నట్టు మనం భవిష్యత్ తరాలకి? అంటే ఇగో ఇది సందేశం. ఫ్రీజర్‌లో పెట్టి మన పంచాయతీ దేలేకనే దహన సంస్కారాలు చేయాలిరా మనం అని చెప్తున్నట్టు నీ పిల్లలకి. రేపు నువ్వు చచ్చిన రోజు కూడా, మీరు చనిపోయిన రోజు కూడా ఇదే ఫ్రీజర్‌లో పెట్టాలనా? అసలు ఫ్రీజర్‌లో కూడా పెట్టాలా లేదా అనేది కూడా ఇంకో 10 ఏళ్లలో పోతే ఫ్రీజర్ ఎందుకు? చీమలు, కాకులు, కుక్కలు వచ్చి పీక తిన్నాయి. ముందు మా పంచాయతీ తేలాలనే పరిస్థితికి వద్ది. ఇవాళ కనీసం ఫ్రీజర్‌లలోనే పెట్టారు. ఎందుకంటే కుక్కలు, పందులు తినకుండా. ఎందుకంటే మనం ఏ ఆదర్శాన్ని ఇస్తే అదే ఫాలో అవుతారు. ఇక అప్పుడు ఫ్రీజర్ కూడా డబ్బులు దండగరా నాయన. ముందు ఆ పంచాయతీ తేవాలంటే కాకులు పీకపోని, ఏది పీకపోని, ఎట్లా భూమిలోగా పెట్టేది. పీకపోతే ఏమవుతుందనే పరిస్థితి కొద్ది విలువలు దిగజారుతుంది. ఈ స్టేటస్లు కాదు పెట్టుకోవాల్సింది. వాట్సాప్‌లో, డీపీలో స్టేటస్లు పెడితే రాదు. స్టేటస్లు కాదు, గుండెలలో ఉండాలి. గుండెలలోంచి రావాలా. నువ్వు వాట్సాప్ స్టేటస్లో పెడితే దాన్ని ఒక 100 మంది చూసి ఓహో బాగా పెట్టిండు అనుకుంటే కాదు. ఇది పాపం నిన్న ఆస్తి కోసమే ఆస్తి పంచాకనే అంత్యక్రియలని ఫ్రీజర్‌లో పెట్టి ఉంచారట. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఇప్పుడు. క్యాబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దట. ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు. ఇప్పుడున్నోళ్ళు అంటున్నారట మేము కంఫర్ట్‌గా కూర్చున్నాం. ఒక్కోళ్ళకి 2, 3 శాఖలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వస్తే మాయాడ గుంజపోతారని వీళ్ళు వద్దంటున్నారట. మరి వాళ్ళు వస్తే మాయాడ గుంజపోతారు కానీ పరిపాలన మంచిగా ఉండాలంటే అందరూ ఉండాలి క్యాబినెట్లో. అన్ని శాఖలకు మంత్రులు ఉంటే బాగుంటుంది కానీ ఇవాళ విద్యకు మంత్రి లేడు, హోంమంత్రి లేడు. ఈ 2 కీలకమైన శాఖలు. ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, నేను లేనా అంటాడు. నువ్వు ఎప్పుడు ఢిల్లీ తిరిగితే సరిపోతున్నాయి. ఉంటే సుఖమేముంది? ఉండి సుఖమే ఉంది. ఏ యూనివర్సిటీలో అన్న ఫ్యాకల్టీ ఉన్నారా? 1 ఇయర్ అయింది మీరు వచ్చి. ఏ కాలేజీలో అన్న ఫ్యాకల్టీ ఉన్నారా? భర్తీ చేస్తానరా? అసలు ఎడ్యుకేషన్ ఎడిపోతుందో మీకు అర్థమవుతుందా? హోంశాఖ మంత్రి ఉండా? లేనే లేడు. ఇది కొత్త మంత్రులు అంటున్నారు తమ శాఖల్లో కోత పడుతుందని ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు ఉన్నాయట. అవి పోతాయని ఈళ్ళ బాధట. పోతే పోయినాయి ఏమవుతుంది? రైట్. భూ సర్వేకి భూభారతికి ఏం సంబంధం? సమగ్ర భూ సర్వే కోసమే 6 భూదారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే రికార్డుల ప్యూరిఫికేషన్ కంప్లీట్. ఆ తర్వాత సర్వేకి అడ్డంకులు ఉండవు. మద్రాస్ చట్టంతో చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?
కొత్త భూ సర్వే చట్టం అనివార్యమా? సర్వేకు ముందు భూదార్ చికిత్స. రికార్డుల వెరిఫికేషన్తో టెంపరరీ కార్డ్స్ అట అపై శాశ్వత కార్డులు జారీ చేస్తారట. భూ సర్వేకును భూభారతికి సంబంధం లేదు. నిన్నేదో ఇచ్చిండు, భూ సర్వేకి భూభారతికి సంబంధం ఉంది. భూభారతిలో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందు సర్వే చేయించుకొని రావాలి, డిజిటల్ సర్వే. ఆ మ్యాప్ పెడితేనే అయిద్ది అని చెప్పి దానికి కౌంటర్గా ఇచ్చినట్టుంది. సర్వేకి భూభారతికి సంబంధం లేదట. సర్వే ఆర్ఓఆర్కి సంబంధమే లేదని చెప్పి అంటున్నారు. నిజామాబాద్లో ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా. నిజానికి భూ సమగ్ర సర్వేకు భూభారత్ చట్టానికి సంబంధమే లేదు. భూ సర్వే చేయాలంటే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం చేస్తారు. సమగ్ర సర్వే చేసే అంశాన్ని ఆర్ఓఆర్ యాక్ట్ 2024లో ఎందుకు పేర్కొనలేదు అని విమర్శించే వాళ్ళు ఓసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సమగ్ర భూ సర్వే చేసేందుకే ఆర్ఓఆర్లో భూదార్ అంశాన్ని చేర్చారు. ఇది పూర్తి చేయడం ద్వారా రికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాతే భూ సమగ్ర సర్వే చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని నిపుణుల అభిప్రాయంతో ఉన్నారట. ఇది మొత్తానికి ఆర్ఓఆర్ చట్టం 2024లో భూ సర్వే గురించి ఎందుకు చెప్పలేదంటే భూ సర్వేకి దానికి సంబంధం లేదు, అది వేరే కథ అని చెప్తున్నారు. రైట్. వృద్ధురాలిపైన ఆసుపత్రి సిబ్బంది కర్కశత్వం అట. భర్త కోసం ఆసుపత్రికి వచ్చిన భార్య పట్ల కఠిన వైఖరి చేశారట. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు. భర్త చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలి పట్ల సిబ్బంది కఠినంగా వ్యవహరించారట. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వారం కిందటి చికిత్స కోసం తన భార్య మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్లా ఉంది. బీపీ కారణంగా అస్వస్థకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్పై పడుకుంది. అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఇది పేషెంట్లకు మాత్రమే కేటాయించిన బెడ్ అని చెబుతూ విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను గురువారం వీల్ చైర్లో తీసుకొచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనర్సు భార్యను వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఇంతకంటే దారుణం ఉంటుంది పాపం. వాడు హాస్పిటల్లో ఉద్యోగం ఎవడిస్తారు, వాళ్ళకి మానవత్వం లేని హాస్పిటల్లో ఉంచొద్దు. భర్త బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట, వారం అయింది. భర్తకు అటెండెంట్కి ఎవరు ఉంటారు, భార్య ఉంటుంది కదా, ముసలామె. ఆమెకు చెయ్యి ఇరిగి ఉందట ఆల్రెడీ బ్యాండేజ్తోని. వచ్చి ఏదో కొద్ది కునుకు తీసిందట పాపం. బీపీ పెరిగిందో లో అయిందో ఏదో నీరసంగా ఉంటాయి. భర్తకి ఇచ్చిన బెడ్ మీద పడుకోడు కొంపల మునుగుతున్నాయా, మీ ఆస్తి అదేమన్నా. అరే ఇంకా ఆమెకి ఏదైనా ఉంటే ఏర్పాటు చేయాలి, ఇంకేదైనా చిన్న బ్లాంకెట్ గింకెట్ ఇచ్చి పడుకోమ్మా, నువ్వు కొద్ది రెస్ట్ తీసుకో అని చెప్పాలి. ఏది మానవత్వం ఉన్నోడైతే, హెల్త్ డిపార్ట్మెంట్ బనికొచ్చేటోడైతే తీసిపోయి కింద వదిలేసేస్తావు. వాడు మనిషా పశువా? అట్లాంటి డిస్మిస్ చేసి పడేయాలి. ఎందుకు వాళ్ళు పనికేరారు అసలు, ఆ డిపార్ట్మెంట్కి పనికొచ్చేటోళ్ళు కాదు వాళ్ళు. పాప అంత ఏజ్లో అట తీసిపోయి వదిలేశారు, బయట మట్టిలో పడుకోబెట్టారు వీల్ చైర్లో తీసుకొచ్చి. స్కూల్లో ఫీజులకు చెక్ అట, ఆ చెక్ ఉండదు ఉడితే. చెక్ ప్రతిసారి చెక్ అనుకుంటారు, అది చెక్ ఉండదు, అది అయ్యేది కాదు, పాడు కాదు. జనవరి 3న సినిమా చూపిస్తామంటుంది కవిత ఎమ్మెల్సీ గారు. జనవరి 3 రోజు సినిమా చూపిస్తాడు. ఏ సినిమా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్తో మండల జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ. బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని చెప్తుంది. జనవరి 3 రోజు సినిమా వేస్తుందట. ఎక్కడంటే ఇందిరా పార్క్ దగ్గర సినిమా చూపిస్తారట. కళ్ళల్లో మేలుతున్న బిడ్డ ఇంటికి వచ్చి ప్రశాంతంగా బతుకు తండ్రి. మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ తల్లి బతుకమ్మ ఆవేదన. స్వచ్ఛందంగా లొంగిపోతే పునరావాసం కల్పిస్తాం. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ బతుకమ్మకు పరామర్శ. నిత్యావసర సరుకులు కూడా అందజేశారట. బిడ్డ దామోదర్, నేను సావుకు దగ్గరైన, కాళ్ళు చేతులు ఆడతలేవు, మంచంలోకెళ్ళి లేత్తలేను, బుక్కెడ బువ్వ తినాలనిపిస్తలేదు. నువ్వు అడవులకు పోయి 20 ఏళ్ళు అయింది. దినం కళ్ళల్లోనే మేలుతున్నావు. నిన్ను కళ్ళార చూసుకుని చచ్చిపోదామనుంది, ప్రాణం విడవాలనుకుంటున్నా. ఏడన్నో బిడ్డ, ఇంటికి వచ్చి ప్రశాంతంగా బతుకు తండ్రి. నువ్వు లొంగిపోతే గీ పెద్ద సార్లన్నీ సవలతులు ఇస్తామంటున్నారు అని మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ తల్లి బతుకమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో కాలువపల్లి గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత బడే దామోదర్ అలియాస్ చొక్కారావు తల్లి బతుకమ్మను జిల్లా ఎస్పీ శబరీష్ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న దామోదర్ లొంగిపోయేలా నచ్చజెప్పాలని బతుకమ్మను కోరారు.
ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ తెలంగాణలో 103 మంది మావోయిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆచరణ సాధ్యంగాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవుల్లో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్నారు తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. కొంతమంది మావోయిస్టులకు వయసు మీద పడిందని అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. అంటే మావోయిస్టులు ఆరోగ్యంగా రీత్యా దెబ్బతిన్నారు, వయసు రీత్యా దెబ్బతిన్నారు, వచ్చి జనజీవనంలో కలవండి, మేము సహకరిస్తాం అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఉపాధికి ఇస్తారట. ఒక ఇల్లు కూడా నిర్మించిస్తామని ప్రభుత్వం చెబుతుంది. దానికి సంబంధించి దామోదరు తల్లి బతుకమ్మ దగ్గరకు పోయి జిల్లా ఎస్పీ నిన్న అప్పీల్ చేసిండు. ఆమె కూడా ఒక ప్రకటన ఇచ్చింది. కొడుకుని కళ్ళల్లో మెలుతున్నావు రా బిడ్డ, వచ్చి జనజీవన సమితిలో బతుకు మంచిగా, నువ్వు 20 ఏళ్ళు అయింది పోయి, సాధించింది ఏం లేదు, కానీ మాకు కళ్ళల్లో మేలుతున్నావు, వచ్చి నిన్ను చూసుకొని చివరిగా ప్రాణాలు వదిలే అనుకుంటున్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. గంటల కొద్దీ ఫోన్ కాల్స్ అట. కామారెడ్డి 3 మరణాల కేసులో కీలక విషయాలు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ నిఖిల్ మధ్య సుదీర్ఘ ఫోన్ సంభాషణ. శృతి నిఖిల్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం. ఇంకా వీడని మిస్టరీ. కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు. ఇది గంటల కొద్ది ఫోన్ కాల్స్ మాట్లాడారు. చనిపోయేదాకా ఫోన్ కాల్స్లో ఉండట. ప్రేమ వ్యవహారం కారణమై ఉంటుంది. శృతికి నిఖిల్ మధ్య వాట్సాప్ మెసేజ్లను పోలీసులు పరిశీలిస్తే అందులో తెలుస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందని. మరి మధ్యలో ఈ ఎస్ఐ ఎందుకు వచ్చిండు? చనిపోయేదాకా మళ్ళీ ముగ్గురు కన్వర్జేషన్ ఉందట, ఫోన్ కాల్స్. ఒక ప్లేస్కి ఏదైతే స్పాట్కి వచ్చిందాక కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారట కంటిన్యూగా. ఎస్ఐ అయితే అసలు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడినట్టు రికార్డులో తెలుస్తుందట. ఎవరన్నా వాళ్ళ హైర్ అఫీషియల్స్ చేసినప్పుడు తప్ప మిగతా అంతా వీళ్ళతోనే ఉన్నాడు, మాట్లాడే దాంట్లో ఉన్నాడు అనేది. మొత్తానికి ఆ ఫోన్ సీడీఆర్ మొత్తాన్ని గమనిస్తే కానీ మనకు తెలియదు అసలు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంది అనేది. ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ చాలా సున్నితమైన మనిషి అట. మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వాళ్ళని కాపాడే ప్రయత్నంలో చనిపోయిందా, లేదంటే ఏం జరిగింది అనేది మిస్టరీ. ఇంకా అసలు వాళ్ళిద్దరు ఎందుకు దాంట్లో, ఏమి ఎందుకు దూకింది అందులో నీళ్ళల్లో, చెరువులో? ఆ కాపాడటానికి ఎస్ఐ ఎందుకు పోయిండు, నిఖిల్ ఎందుకు పోయిండు, లేదా ఇద్దరు దూకారా, నిఖిల్ అండ్ ఎస్ఐ శృతి దూకితే వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎస్ఐ చేసిండా, నాచు పట్టుకొని చనిపోయిండా? రకరకాల కారణాలు ఉన్నాయి. గంటల కొద్ది అయితే ఫోన్ కాల్స్ మాట్లాడారట. అందులో ఏముందనేది పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి చెబితే తప్ప తెలియదు. లక్ష్యమే 18,000 కోట్లట, వచ్చింది సగమేనట. మిగిలింది 4 నెలలే, ఆ లోపు 9,000 కోట్లు రాబడి కష్టమే. ఏంటిది ఇది? ఏంటిదంటే లక్ష్యం 18,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని, అంటే రిజిస్ట్రేషన్ల ద్వారా అది 18,000 కోట్లు పెడితే వచ్చింది సగం వచ్చిందట, 9,000 కోట్లే వచ్చింది. అంతే అవుతుంది. మరి హైడ్రా మూసి అంటే ఎవడు రిజిస్ట్రేషన్ చేస్తారు? ఎవడన్నా మొత్తం పడిపోయాయి. ఇంకా 4 నెలలు ఉందా, ఇంకో 9,000 కోట్లు వస్తాయంటే వచ్చి రావు. అయ్యి ఇంకో 4 నెలల్లో వస్తే ఇంకో 2-3 కోట్లు, 2-3 వేల కోట్లు వస్తాయేమో. 15% మించి కష్టం అంటున్న అధికారులు. పురపాలక పంచాయతీ రాజ్ సహకరిస్తే కాస్త మెరుగు, త్వరలోనే భేటీ అవుతుందట. మొత్తానికైతే లక్ష్యం పెట్టుకుందేమో 18,000 కోట్లు అయితే వచ్చింది సగమే. దానికి కారణం ప్రభుత్వ విధానాలే. ప్రభుత్వం హైడ్రా పేరుతోనే మొత్తానికి భయాందోళనకు గురి చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టౌన్లు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో దాదాపు ఈ హైడ్రాని వల్లనే రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టినాయి. దానివల్ల ఆదాయం తగ్గింది, దాంట్లో డౌటే లేదు. కొరడాతో కొట్టుకునే నిరసన. తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న చర్య. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ కొరడాతో బాదుకున్న నేత రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పాదరక్షలు ధరించబోనని శబ్దం చేసిండు కొరడాతో కొట్టుకున్న అన్నామలై అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడు. అక్కడ ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని పైన అత్యాచారం జరిగినాడు. దానికి నిరసనగా కొరడాతో ఆయన బాదుకుండు, అంటే ఆయన శిక్షించుకుండు. తమిళనాడులో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పైన వినూత్నంగా చర్య చేసిండు. డిఎంకే ప్రభుత్వం గద్దె దిగే వరకు చెప్పులు వేసుకోడట. నాయకులు కొరడాతో కొట్టుకోవడం, నాయకులు శిక్షించుకోవడం మొదటిసారి చూస్తాను. నాయకులు విమర్శలు చేస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, ఇంకోటి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు, కానీ ఆయన కొరడాతో కొట్టుకొని నిరసన వినూత్నంగా చెప్పిండు. ప్లస్ చెప్పులు వేసుకోడట. డిఎంకే దిగిపోయేదాకా చెప్పులు వేసుకోడట. మరి ఆయనకి ఎవరు చెప్పారు ఆలోచన, కానీ కొత్తగా చేసిండు. కేటీఆర్ నాట 31వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దట. ఇది తమిళ సాంప్రదాయంలో భాగమేనట. ఇది కొరడతో కొట్టుకోవడం. అన్నమలై విలేకరులతో మాట్లాడుతూ ఈ నిరసన తమిళ సాంప్రదాయంలో భాగమేనని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరు తనను అనుసరించరాదని విజ్ఞప్తి చేశారు. మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయాలను నిరోధించాలని తమిళ ఆరాధ్య దైవమైన మురగప్పేరుమన్ను వేడుకోవటంలో భాగంగానే మండల పాటు వ్రతం ఆచరిస్తుండట. అదొక దేవుణ్ణి పూజ చేసే కార్యక్రమం అట. ఏదైనా జరగాలంటే అది
లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉండాలని 48 రోజుల పాటు వ్రతం చేస్తుంటారు. వ్రతంలో భాగమైనట్టు ఇది. ఏది కొరడాతోని కొట్టుకోవటం. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ఆమోదం తెలుపుతారట. వారంలో 2 సార్లు అనుమతి. ఏపీలోని తిరుమలలో భక్తులకు దర్శనం, వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్కు టీటీడీ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. వారంలో 2 సార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడంపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గళం విప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుందట. 2 సార్లు 2 రోజులు వారంలో అట. అది ఒకటి సోమవారం, ఇంకోటి శుక్రవారం ఏదో అంటున్నారు. ఆ 2 రోజులు అయితే తెలంగాణ నుంచి తీసుకున్న లెటర్లు ఎల్లో చేస్తారట. అంటే దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఎన్ని పడితే అన్ని కాదు. ఆ 2 రోజులలో ఇగో ఇన్ని లెటర్లు అని ఉంటాయి. ఆ లెటర్లు తీసుకుపోతే ఎల్లో చేస్తారు. దర్శనానికి, అకామిడేషన్కి. ఈనాడు చూద్దాం. ఫీజులు కళ్ళెం పడైనా ఏస్తేగా పట్టానికి కళ్ళెం. ఎవడు వేస్తాడో కళ్ళెం? వేసినోడు ఉంటే పడతాయి. వేసినోడే లేడా? ఉట్టిదే ఇవన్నీ. ఇందరమ్మ ఇళ్ళ సర్వేకి ఊత కర్ర అట. మరి ఏంటిది ఇది? ఏదో కర్ర పెట్టారు పెద్దది. ఇందరమ్మ ఇళ్ళ సర్వే చేపడుతున్న సిబ్బంది పలుచోట సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా అందక అవస్థలు పడతారు. ఓహో, సిగ్నల్ కోసం ఊత కర్రకు కట్టారట. అందుకే అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంతెన మండలం ఉప్పట్లలో సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. గ్రామం పక్కన గోదావరి ప్రవహిస్తుంది. గతంలో నది అవతల వైపున ఉన్న టవర్తో సిగ్నల్స్ అందేవి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కరకట్టలు నిర్మించినప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి రామనబోయిన హరికృష్ణ వినూత్నంగా ఆలోచించారు. సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆపేసి ఆన్ చేసి 15 అడుగులకు పైగా పొడవున్న వెదురు కర్ర పైభాగంలో ఇలా కట్టి ట్యాబ్కు హాట్స్పాట్తో అనుసంధానం చేశారట. పంచాయతీ ఉద్యోగి ఈ కర్రను చేతిలో పట్టుకొని వీధుల్లో తిరుగుతూ సిగ్నల్ వచ్చిన వద్ద ఆగుతుండగా సమీపంలో దరఖాస్తుదారులను అక్కడికి పిలిచి, ఇది చాలా గ్రేట్ పాపం. కార్యదర్శి వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామాల ఇళ్ల కోసం 390 దరఖాస్తులు రాగా శుక్రవారం వరకు 228 దరఖాస్తులు సర్వే పూర్తయింది. ఆ హరికృష్ణ అట. ఏది కార్యదర్శి గ్రేట్ ఆయన. కొంతమంది కార్యదర్శులు ఏంది సిగ్నల్ రావట్లేదని వదిలేస్తారు. సిగ్నల్ రాకపోతే పెద్ద కర్ర తెచ్చి దానికి ఒకటి ఫోన్ పైన కట్టి దానికి సిగ్నల్ వస్తే దాన్ని ట్యాబ్కి లింక్ చేసుకొని హాట్స్పాట్ పనిచేస్తాను ప్రజల కోసం. ఇగో ఇది సేవ అంటే. ఇది సిగ్నల్ రావట్లేదట. ఊత కర్ర పెట్టి ఇగో కర్రకు కట్టారు పైన. మంతన దగ్గరట. పెద్దపల్లి జిల్లా మంతన మండలం ఉప్పెట్లలో సర్వేకి వినూత్నంగా చేసిండు. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.